నమస్కారం. మామూలుగా కథలు రోజు ఎందుకు చెప్పుకోవాలి, రోజు ఎందుకు కథల గురించి చర్చించుకోవాలి, ఏదో ఒక కథ ఎందుకు చెప్పుకోవాలి అని చెప్పేసి ఒక అనుమానం వస్తూ ఉంటుంది. నిజానికి చెప్పాలి అంటే మనందరికీ తెలుసు, పంచతంత్ర కథలు చాలా ప్రపంచ దేశాల్లో చాలా భాషల్లోకి తర్జుమా అయినాయి. కథల ద్వారా ఎలా ఉండాలి, పరిపాలన ఎలా చేయాలి, ఎలా నడవడిక ఉండాలి, తీర్పులు ఎలా ఇవ్వచ్చు, ఇలా ప్రతి ఒక్కదాని గురించి కూడా విష్ణు శర్మ అనే అతను రాజకుమారులకి బోధించినటువంటివి పంచతంత్ర కథలు. అలాగే మనందరికీ తెలుసు, విశ్వామిత్రుడు రామలక్ష్మణులని యాగారక్షణకై తీసుకెళ్తున్నప్పుడు ఎన్నో విషయాలని కథల రూపంలో, సంఘటన రూపంలో చెప్పుతూ ఉండి వాళ్ళలో జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని అని చెప్పవచ్చు పెంచాడు. లోక జ్ఞానం ఏదైతే ఉందో ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే కథల యొక్క ప్రభావం ఎంతగా పడుతుందంటే, ఏదైనా చేస్తున్నప్పుడు అదే ఇది కాదు కదా, మనం చేయాల్సింది ఇది కాదు కదా అని చెప్పేసి అనుకుంటాం. అందుకే చిన్నప్పుడు నీతి కథలని అవని ఇవన్నీ మనకు చెప్పేవాళ్ళు. కాస్త ఎంటర్టైన్మెంట్గా ఉండడానికి నానమ్మలు రాజకుమారుల కథలు అలా చెప్పేవాళ్ళు. దీనితో మనకు ఒక ఆలోచన, అటు విజ్ఞానదాయకంగానూ ఉంటుంది, హాస్యరసంగానూ ఉంటుంది, ఇటు కాస్త మనసుకు ప్రశాంతంగానూ ఉంటుంది. అలాంటి కథలని మనం ఈ మధ్యకాలంలో పంచుకోవడం లేదు. ఆ కథలని పంచుకొని మనం కూడా ఏ క్షణంలో ఎలాంటి కథ మనకి మంచి వైపు దారి చూపెట్టే అడుగు వేయిస్తుందో ఆ ప్రయత్నం చేసుకుందాం, తెలుసుకునే అవకాశం ఇద్దాం. కాబట్టి రెగ్యులర్గా కథలతో టచ్లో ఉండండి, కథలు వింటూ ఉండండి, కథలను చదువుతూ ఉండండి, కథలను పంచుకుంటూ ఉండండి. ఈరోజు కథలోకి వెళ్దాం. ఒక గురువుగారు తన శిష్యులకి సృజనాత్మకత గురించి చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటారు. బోధన అయిపోతుంది. శిష్యులు అంటారు, గురుగారు మాకు సృజనాత్మకత గురించి ఏదైనా సమస్యనివ్వండి, మేము కూడా ఆలోచించి దానికి పరిష్కారం కనుగొంటాము అని చెప్పేసి విద్యార్థులు అడుగుతారు. అడగగానే సరే అని చెప్పేసి గురువుగారు ఒక జల్లెడనిస్తారు. జల్లెడనిచ్చేసి దీంట్లో నీళ్లు నింపండి ఈ జల్లెల్లో అని చెప్పేసి శిష్యులకి ఒక సమస్యని ఇస్తారు. శిష్యులు ఆ జల్లెడిని పట్టుకొని నది ఒడ్డుకు వెళ్తారు. ఆ నది ఒడ్డుకు వెళ్ళేసి ఎంతకీ తిరిగి రాకపోతే గురువుగారు అసలు వీళ్ళు ఇంతసేపు అయింది, ఎందుకు రాలేదో చూద్దామని గురువుగారు వెళ్తారు. గురువుగారు వెళ్ళి చూస్తే శిష్యులందరూ ఆ జల్లెడి చుట్టూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు శిష్యులు అంటారు, గురువుగారు మీరు చాలా కష్టసాధ్యమైన సమస్యనిచ్చారు, మేము సృజనాత్మకంగా ఆలోచించలేకపోతున్నాం అని చెప్పేసి అంటారు. అనగానే గురువుగారు, అవునా, సమస్యకి పరిష్కారం దొరకడం లేదా, సృజనాత్మకత లేదా అని చెప్పేసి ఆ జల్లెడ తీసుకొని ఒక అడుగు వెనక్కి వేసి విసురుగా ఆ జల్లెడ్ని ఆ నదిలోకి విసిరేస్తారు. విసిరేసి ఆ నదిలో ఆ జల్లెడ మునిగిపోతుంది. అప్పుడు గురువుగారు అంటారు, చూసారా, జల్లెడని నీటితో నింపేశాను అని చెప్పేసి అంటారు. ఒక్కొక్కసారి సమస్యకి పరిష్కారము ఇంకొక రకంగా కూడా ఆలోచించాల్సి ఉంటుంది అని చెప్పేసి శిష్యులకి చెప్తారు. సృజనాత్మకత అనేది అంటే మనం ఏమనుకుంటాం, జల్లెల్లో నీళ్ళు పట్టుకోవాలి అంటే, నింపాలి అంటే నా జల్లెల్లో నీళ్ళు ఆగవు కదా అని అనుకుంటాం. కానీ జల్లెడనే నీటిలో వేసేస్తే జల్లెడ నిండా నీరు ఉంటుంది కదా. కాబట్టి ప్రతి ప్రశ్నకి కూడా, ప్రతి సమస్యకి కూడా ఒకే రకంగా కాదు, ఇంకో రకంగా కూడా మనం సృజనాత్మకత జోడించి ఆలోచించాల్సి వస్తుంది. చాలాసార్లు వెనకడుగు వేసే వాటికి ఇలాంటివి కాస్త వెనకడుగు వేయాల్సి వస్తుందేమో, కానీ ఆలోచన ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి ఈ కథలు కూడా మనకు ఎలాంటి సమస్యలకి పరిష్కారాన్ని ఇస్తాయని ఆలోచిస్తూ అందరితో పంచుకుంటూ ఈ కథల్ని ముందుకు వెళ్దాం. మీకు కూడా ఎలాంటి కథలు చెప్పాలి, మీ దగ్గర కూడా ఏమైనా కథలు ఉంటే నాకు పంపించండి. నేను వాటిని కూడా వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. నమస్కారం.